హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మాలతి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే నాగేంద్ర అంకుల్ రిటైర్మెంట్ ఫంక్షన్ అండి. అంకుల్ అయితే రైల్వేలో జాబ్ చేసేవారు, రీసెంట్గానే రిటైర్మెంట్ అయితే అయ్యారండి. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అంకుల్ మమ్మల్ని కూడా పిలిచారు. నేనైతే కొన్ని కారణాల వల్ల అయితే వెళ్ళలేకపోయాను, కానీ రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా నేనైతే మిస్ అయ్యానండి, కానీ ఇలా వీడియోస్ అన్నీ పెట్టారు ఆంటీ వాళ్ళు. ఇంకా ఇవన్నీ అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. Your job has been engaged all of his and we. Look at you as a role model today. I am sure you will cherish your all memories had you doing in this profession. You are reaching in this incredible milestone today. I think this chapter has been fulfilling in this moment. Thank you all. Once more, happy retirement. హరి సార్కి మధు సార్కి ఇద్దరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా బంధువులకి, మా అన్న కొలీగ్స్కి, ఇంకా ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఈరోజు ఫస్ట్ మా అమ్మని కలుసుకోవాలి మేము. ఎందుకంటే అతనికి ఈ జాబ్ రావడానికి అమ్మ చాలా కష్టపడింది. చాలా అంటే చాలా. అసలు నేను లైఫ్ కళ్ళు తెరిచి చూస్తే మేము నలుగురమే లోకం. అమ్మ, అన్న, నేను, చెల్లి, ఇంతే. అలాంటి ఆ పరిస్థితుల్లో మా అన్నకు జాబ్ తెప్పించడం కోసం అమ్మ చాలా కష్టపడింది. జాబ్లో కళాసిగా జాయిన్ అయ్యి కొండాపురంలో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఒక 3 నెలలు కాకముందే అన్నకు నాకు ఇందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరిగా తెలియదు, ఎందుకో కానీ స్టాప్ చేసేసారు. అప్పుడు మా కుటుంబంలో చాలా బాధపడ్డాం మేము. అయ్యో, వచ్చినట్టే వచ్చి జాబ్ ఎందుకు ఆపేశారో తెలియదు అని. తర్వాత మా అన్నకు ఇంకా వేరే పనులు అంటూ తెలియదు, అంత ముద్దుగా పెంచుకుంది మా అమ్మ. మేము ఏ కష్టం పడకుండా హాయిగా చూసుకుంది అమ్మ. అలాంటి పరిస్థితుల్లో నాకు పెళ్ళైన తర్వాత మా ఆయన మా ఇంటికి వచ్చిన తర్వాత అలా ఎందుకు ఈ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచించి అలా ఎక్కడో లోపం ఉంది చూద్దామని చెప్పేసి వెంకటేశ్వరరావు అనేటటువంటి లాయర్ సర్వీస్ స్కూల్ చూస్తారు. అతని దగ్గర కేసు వేసేసి ఒక 1 year అట్లా పోరాటం చేసిన తర్వాత మళ్ళీ నాకు 95లో జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. లేకపోతే సర్వీస్ ఇంకా ఎక్కువ ఉండేది. కానీ సంతోషం, చాలా హ్యాపీగా ఈ యొక్క సర్వీస్ ని మా అన్న పూర్తి చేస్తున్నారు. అమ్మ, నాన్న, అమ్మలో సగం, నాన్నలో సగమే అన్న. మా లైఫ్ లో అయితే అదే. మాకు ఏ లోటు లేకోకుండా హాయిగా చూసుకుంటూ ఉన్నాడు. మిస్టేక్ మా సిస్టర్ ఒకటి మాకు అనుకోకుండా తను దూరం అయింది. ఈరోజు ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది. ఈ సర్వీస్ అంతా పూర్తి చేసుకున్నందుకు అన్నకు హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను మాట్లాడలేకపోతున్నా. ముఖ్యంగా ఈరోజు మా అమ్మ ఎందుకు బాగా గుర్తొస్తున్నారు. థ్యాంక్ యూ. అంటే నేను వైద్య ఆరోగ్య శాఖలో అన్నకు నేను 9 years అవుతాను. నేను వైద్య ఆరోగ్య శాఖలో మన చిక్కిమలలో పనిచేస్తున్నాను. 2016 నుంచి నాకు అన్నగారితో నాకు సంబంధం అనేది స్టార్ట్ అయింది. ఎందుకోసం అంటే వాళ్ళ మేనకోడల్ని మా కొడుకు చేసుకోవడం జరిగింది. ఆ 2000 నేను గమనిస్తున్నాను. ఆయన పేరులో నాగేంద్ర అంటే నాగా ప్లస్ ఇంద్రుడు, నాగేంద్రుడు. ఆయన అంటే కోపం వచ్చినప్పుడు నాగం ఎలాగ నాగం ఎలాగ ముస అవుతుందో ఆ విధంగా ఉంటుంది అన్నది స్వభావం. కోపం వచ్చినప్పుడు
కానీ ఇంద్రుడు అంటే మీకు తెలుసు కదా, ఆయన ఎంతో ఓర్పు సహనానికి మారిపోయే ఇంద్రుడు. అలాంటి లక్షణమైనటువంటి అన్నం మాకు చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్లు, రిటైర్మెంట్ అంటే వాళ్ళకి కామన్గా ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు అన్నగారు రిటైర్ అవుతున్నారు. చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్ లో మాకు ఏదైనా పని ఉంటే కూడా అన్నగారు మాకు చెప్తేనే మాకు చేసి పెట్టేవారు. ఇప్పుడు కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. ఆయన రిటైర్మెంట్ జీవితం అనేది సుఖ సంతోషాలతో ఆరోగ్యం చల్లగా ఉండాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రైల్వే ఉద్యోగస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వచ్చిన బంధుమిత్రులకి, స్టాఫ్కి అందరికీ నమస్కారం. నాగేంద్ర గురించి చెప్పాలంటే హాస్పిటల్ అంటే మాకు ధైర్యం. మాకేమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా అమ్మ ఉన్నారంటే ఎప్పుడైనా సపోర్ట్ చేసేవారు. పాపం అన్న మాకు హాస్పిటల్లో మా స్టాఫ్ ఉన్నారంటే దాంట్లో సీనియర్ మోస్ట్ నాగేంద్ర నాగేంద్ర ఉన్నారంటే ఒకసారి ఫోన్ చేసామంటే ఏదో టాబ్లెట్స్ కావాలంటే ఏమన్నా కూడా హెల్ప్ చేసేవాడు. ఆరోగ్య హెల్త్ బాగాలేకపోయినప్పుడు కూడా ఆయన ఈసీజీ ఇట్లాంటివన్నీ మాకు తెలియదు. యాక్చువల్ మా నోటీస్ వరకు లేదు. అన్న రిక్రూట్మెంట్ కూడా నిరంతరం చెప్పినట్లు అసలు మనకు తెలియదు. ఇట్లా కోర్టుకు పోయి మళ్ళీ ఫైట్ చేసి తెచ్చినారు అనేది రియల్లీ గ్రేట్. అది అన్న సీనియర్ పోస్ట్ కాబట్టి ఏ పీరియడ్ ఎట్టుపోయింది అనేది, అంటే కేబుల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ పీరియడ్ అనేది ఒకసారి నేను ఎనర్జీ ఆడిటింగ్ లాగా చేస్తున్నాము. ఎక్కడ లోడ్ ఏ పీరియడ్ ఎట్టుపోతుంది అనేది అంటే అన్నమే నాతో పాటు ఉండి హెల్త్ బాగాలేకపోయినా ఈ మధ్య కొంచెం వీక్ అయితే కొడుతున్నారు. ఆయన కూడా సపోర్ట్ చేసినారు. ఒబీడియంట్. నేను చెప్పేది అంటే డిపోలో ఒక సూపర్వైజర్ కానీ ఒక డిపో స్మూత్గా కావాలన్నా ఇట్లా ఒబీడియంట్ గా చెప్పింది చేసుకుంటే స్టాఫ్ ఉంటే బాగుంటుంది. మీరే ఒక వర్క్ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎస్ఎస్సి చేసినప్పుడు ఈ స్టాఫ్ నాకు వద్దు అంటారు, వీళ్ళొద్దు 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 అంటారు. వీళ్ళంతా వద్దు మంచిగా పనిచేసే వాళ్ళని తీసుకుంటారు. అట్లా మాకింత పనిచేసే వాళ్ళు మీరు బాగా పనిచేయము అంటే మేము మా పైన ఆఫీసర్లు వీళ్ళు మా వద్దు వద్దు అంటే ఎట్లుంటుంది. కాబట్టి ఉన్న వాళ్ళు అందరూ ఒబీడియంట్ గా చెప్పింది చేసుకోకపోతే ఏ సమస్య ఉండదు. అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ చేస్తూనే వచ్చేది. డోర్లు అడ్జస్ట్మెంట్ కానీ లీవ్స్ కానీ ఏదైనా వేరే వాళ్ళ స్లిప్ లో రావాలని కూడా ఏజ్ లో కూడా చేసేవాడు. కేసులో కూడా మనకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు అందరూ అవుట్ ఆఫ్ లీవ్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పేది ఢిల్లీలో సిన్సియర్ ఉండాలా, డిసిప్లిన్ ఉండాలా. వాళ్ళ పాతకాల మనుషులంతా అట్లా ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా రూల్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. అట్లా ఉన్నప్పుడు అన్ని సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీకు డిస్ట్రిబ్యూట్ చేసి పంపించేటప్పుడు నాకు కాలం ఎక్కువ ఆయన పనిచేయడం అంటారు. మా కింద 20 మంది పని చేస్తుంటారు. ఆ 20 మందిలో పని చేయలేరు ఉంటారు. వాళ్ళంతా మాకు వద్దని మేము అనలేము కదా. జస్ట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీరు మాత్రం మీకుండ వచ్చేవాళ్ళు టెక్నీషియన్ కింద వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారా, మా కింద మాత్రం మాకు ఎదురుగేటోళ్ళే ఉంటారు అనమాట. అట్లా ఉంటే సిస్టమ్ రన్ కాదు, స్మూత్ గా రన్ కాదు. కాబట్టి ఈ అన్న ఫుల్ఫిల్ గా ఆయన సర్వీస్ అంతా చేశారు. డిసిప్లిన్ గా ఒబీడియంట్ గా ఉండి చేశారు. అట్లా మిగతా వాళ్ళు కూడా ఆయన నుంచి చూసి నేర్చుకోవాలి. స్మూత్ గా ఉంటే సిస్టమ్ స్మూత్ గా రన్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ చేసుకుంటే పోతే సిస్టమ్ పనిచేయదు. అది ఇప్పుడు ఏమో ఇన్సిడెంట్ జరిగినాయని చెప్తున్నాం, నాకు కూడా తెలియదు. అట్లా అవన్నీ జరగకుండా డ్యూటీకి వచ్చినాం. మనం డ్యూటీ పనిగా చెప్తున్నాం, వేరే పని చెప్పాం కదా. ఏదైనా సార్ పర్సనల్ ఏం చెప్పడం లేదు. డ్యూటీ రైల్వే పని చెప్తున్నాం. రైల్వే పని జీతం వస్తుంది, రైల్వే పని చేయాలంటే పర్సెంట్. కానీ అక్కడ లేనితో రాజకీయాలు చేసుకుంటా అనవసరమైన వాటిని చేసుకుంటుంటే అది రప్చర్ అవుతుంది, సిస్టమ్ పాలవుతుంది అనమాట. కాంప్రమైజ్ అయినారంటే కాంప్రమైజ్ కాదు, పనిష్మెంట్ ఒకరికి వస్తే ఇంకొకరు రైజ్ కాదన్నమాట, వాయిస్ రైజ్ కాదు. కాంప్రమైజ్ అయినారంటే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. తప్పేం చేస్తే వాళ్ళకి శిక్ష అనేది వచ్చినప్పుడు మిగతా వాళ్ళ టైం ఉంటుంది. లేదంటే ఇంటర్వ్యూలు రాసుకుంటుంటారు, సూపర్వైజర్ వస్తారు, లేని వాళ్ళు ఇబ్బంది పడింటారు. నా ఎక్స్పీరియన్స్ ఎవరికైతే వాయిస్ లేదు వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కాంప్రమైజ్ చేస్తారు వాళ్ళని. అది కరెక్ట్ కాదు. ఎవరైతే తప్పు చేసినా వాళ్ళకి శిక్ష పడితే మిగతా వాళ్ళు వాళ్ళని చూసి భయపడతారు. అది కరెక్ట్. పడినంత వరకు డిపో ఇట్లే ఉంటుంది. అంత ఇదే అవసరం లేదు అంటాను నేను. మనం డ్యూటీ చేసేకి వచ్చినప్పుడు డ్యూటీ మాత్రం చేయాలా, మిగతా రాజకీయాలని మనకు అవసరం లేదు. డ్యూటీ పని చెప్తున్నారు, రైల్వే పని చెప్తున్నారు, రైల్వే పని చేయాలి. వాళ్ళంతా అట్లా చేసినారు సీనియర్స్. అలా ఎవరితో కూడా ఇబ్బంది లేదు. రామాయణ ఒక ఆయన రిటైర్ అవుతున్నారు, ఆయన కూడా అంటే రిటైర్మెంట్ ముందు రోజు పోస్ట్ పని చేశారు ఆయన. అట్లాంటి సీనియర్స్ అవసరం ఉంది. కొంతమంది దీపక్ ఉన్నాడు, ఎన్ని పనులు చేస్తారు, అన్ని అల్లరకాశ్ ఉన్నాడు, అల్లరకాశ్ వెల్డింగ్ చేస్తాడు, షార్ట్ దగ్గర పోతాడు, పక్క దగ్గర పోతాడు. అట్లా ఉంటే డిపోలో సూపర్వైజర్ కి పొలం ఉంటుంది, కొట్టుకుంటూ తిప్పుకుంటూ ఇవి వర్చర్స్ జరుగుతుంటే
రిపోర్ట్ రన్ చేయాలంటే రన్ చేయలేరు. కాబట్టి ఆ పాఠగా ఉన్న వాళ్ళు సీనియర్స్ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర డిసిప్లిన్, వాళ్ళు ఏం చెప్పినా చేసేవాళ్ళు. అంటే మనం అవుట్ మనం ఏం చెప్పేది లేదు. మీరే చూస్తున్నారు, మీరు ఏదైనా చెప్తే 100% రిఫ్రెష్ చేయండి, దానికి నేను కూడా సపోర్ట్ చేస్తాను. డ్యూటీ చెప్పేది, డ్యూటీ చెప్పినప్పుడు డ్యూటీ చేయండి, అంతేగాని వేరే డ్యూటీ పోతే అందరికీ ఇబ్బంది ఉంటుంది. ఆ నోటీస్ ఏదైనా మీకు ఇబ్బంది కలిగింది ఏదైనా ఉంటే చెప్పండి, లెటర్ రాసేయండి, కంపల్సరీ దాని మీద యాక్షన్ తీసుకుంటాం, దానిలో తగ్గేదేం లేదు. కాబట్టి డిసిప్లిన్ గా ఉంటే ఇది సిస్టమ్ స్మూత్ గా రన్ అవుతుంది. సీనియర్స్ చాలా మంది ఇక్కడ రిటైర్ అయిపోయిన వాళ్ళు అంత డిసిప్లిన్ గా ఒబీడియంట్ గా ఉన్నారు కాబట్టి మనము 10 పనులు చెప్పగలిగినాం. ఇప్పుడు వీళ్ళకంతా హాస్పిటల్ నాలెడ్జ్ అక్కడ చేంజ్ చేయాల్సి వచ్చి మళ్ళీ ఇక్కడ నైట్ ఇక్కడ కూడా ఉండేవాళ్ళు. మేడం నాగేంద్ర గారు, ఎస్ఎస్సి మధు, రామ్మోహన్ సార్ అండ్ టుడే అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ కిరణ్ గారు, అందరూ రిలేటివ్స్ అండ్ స్టాఫ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాగేంద్ర గారితో అంటే అందరూ ఆయన గురించి చెప్పేసినారు. ముఖ్యంగా మనము ఏదైనా ఒక ఫీల్డ్లో పనిచేసినప్పుడు ఆ ఫీల్డ్ నుంచి బయటికి పోతుంటే ఒక రోజు తర్వాత లేకపోతే ప్రాక్టికల్గా మాట్లాడితే ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత మనం మర్చిపోతాం అంతే. ఎందుకంటే ఆయన ప్లేస్కి ఇంకోరు వస్తారు. మన రెగ్యులర్ లైఫ్లో రెగ్యులర్ డే టు డే మెయింటెనెన్స్లో మనము పాత రోజుల్ని మర్చిపోతూ ముందుకు పోతా ఉంటాం. కానీ ఎస్పెషల్లీ కొంతమంది స్టాఫ్లో మనం అట్లీస్ట్ వన్స్ ఇన్ వీక్ అన్నా గుర్తు తెచ్చుకుంటుంటాం. ఆయన ఉన్నప్పుడు ఈ విధంగా జరిగింది, మనకేం సమస్య రాలేదు. అటువంటి వ్యక్తుల్లో నాగేంద్ర గారు ఒకరు. ఎందుకంటే రైల్వే హాస్పిటల్ ఇప్పుడు ఈ మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వేలో గుంతకల్ డిపోకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ లోడ్ ఎక్కువ, చూసే చిన్న ఊరు కానీ మిగతా ఊర్లలో ఎక్కువ మంది ఎస్ఎస్సీలు అది వేరే డివిజన్స్ లో ఎక్కువ శాంక్షన్ తీసుకొని ఎక్కువ ఇంజనీర్స్ ఎక్కువ డిపోలు ఉండడం వల్ల వాళ్ళకు వర్క్ లో లిమిట్ గా ఉంటాయి. కానీ గుంటకల్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనేది ఇది లోడెడ్ యొక్క డిపో. ఇంత లోడ్ ఉన్నప్పుడు ప్రతి విషయంలోనూ ఎస్ఎస్సి కావచ్చు, ఎస్ఎస్సి కింద పనిచేసే ఇంకొక ఎస్ఎస్సీలు జేఈ కావచ్చు, అంత లోతుగా ఇన్వాల్వ్ కావాలి అంటే ఒకసారి జరిగే పని కాదు. అందుకని మనం ఏం చేస్తామంటే ఇంపార్టెంట్ సెక్షన్స్ లో ఇంపార్టెంట్ ఎంసీఎల్స్ నో టెక్నీషియన్స్ నో మనం పెట్టి మర్చిపోతుంటాం. ఎందుకంటే బాబు ఆయన చూసుకుంటారు. కానీ నాగేంద్ర గారు అంటే నాగేంద్ర రిటైర్ అవుతున్నారని ఆయనే పోగొట్టమని కాదు. రైల్వే హాస్పిటల్లో ఇంతకుముందు నేను వచ్చిన కొత్తలో రియాజ్ భాయ్ ఉండే, తర్వాత ఇప్పుడు రిటైర్మెంట్కి వచ్చినారు ఖాదర్ భాయ్, తర్వాత నాగేంద్ర, వీళ్ళు తర్వాత అప్పుడప్పుడు ఆర్జీగా పోతుండే మన అజీర్ ఖాన్, వీళ్ళు రియాజ్ భాయ్ రాలే. రియాజ్ భాయ్ ఆయన ఒక మూల స్తంభము, మన ఖాదర్ భాయ్, నాగేంద్ర వీళ్ళ మూల స్తంభాలకి 4వ సింహము ఖాదర్ అజీర్ భాయ్, ఆయన స్తంభం అనేది సింహము ఆయన. వీళ్ళంతా ఉన్నప్పుడు మేము రైల్వే హాస్పిటల్ ని మర్చిపోయినాం. ఎందుకంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళే చేసేవాళ్ళు. అది నేను ఎందుకు చెప్తున్నానంటే మనం టీవీ మాట్లాడదాం, ప్రాక్టికల్ గా మాట్లాడదాం, నేను ఎప్పుడో మర్చిపోతాం. ఎస్పెషల్ రైల్వే అసలు మర్చిపోతాం. మన రైల్వేలో ఒక సామెత ఉంది, రైలు అనేది లాస్ట్ సిగ్నల్ దాటిపోయిన వీడియో నేను మా రైల్వేలో సామెత, స్టేషన్ మాస్టర్ రైలు వచ్చినప్పుడు సిగ్నల్ నుంచి జెండా ఉంటుంది కదా, లాస్ట్ సిగ్నల్ ని ట్రైన్ దాటిపోయిన తర్వాత ఆ ట్రైన్ ఎవరు మీరు అయిపోయింది, నా పని అయిపోయింది, నెక్స్ట్ వచ్చే ట్రైన్ గురించి ఆలోచిస్తాం. పోయే ట్రైన్ గురించి నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ చూసుకోవాలి. అది రైల్వేలో సమస్య. ఇది కూడా అంతే, రిటైర్ అయినా అయిపోయిన బాబు నెక్స్ట్ రేపు రైల్వే హాస్పిటల్లో దానికి సప్లై ఉందా, ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మనం సప్లై పోకూడదు, యూపీఎస్ ఉందా, ఇట్లా ఆలోచన ఉంటాయి. అట్లా ఆలోచించినప్పుడు ఇన్ని రోజులు రైల్వే హాస్పిటల్లో మేము పెద్దగా దాంట్లో చూసినది ఏం లేదు. ఎందుకు చూడలేదు అంటే మన మూల స్తంభాలు ఉండడం. కాబట్టి వాళ్ళని మనము ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటాం. అరే నా ఇంట్లోనే అసలు నాకు సమస్య ఉండేది రాదా బాబు. అటువంటి వ్యక్తులు ఆయన ఒకరు. థ్యాంక్ యూ నాయన సార్, మీ గురించి అందరికి తెలుసు. నేను ఏమంటే క్లుప్తంగా చెప్పినాను మీ యొక్క సేవలు. అదే అంటే ఇప్పుడు ఎక్కడ సమస్య లేదనుకోండి, మనకు ఆ సమస్యను ఆయన ఎవరో సాల్వ్ చేస్తున్నారు, మనం ఎందుకు పోవడంలో బాగుంటాం. మనం పోతున్నాము అంటే అక్కడ ఉన్న వ్యక్తి చేయడం లేదని అర్థం. కాబట్టి సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నాగేంద్ర గారు. నాట్ ఓన్లీ నాగేంద్ర గారు, అంటే నాగేంద్ర గారు రిటైర్ అవుతున్నాను ఆయనే పోవడం కాదు. ఆ రైల్వే హాస్పిటల్ బ్యాచ్ వెరీ నైస్ బ్యాచ్. టుడే ఆ బ్యాచ్ మొత్తం రిటైర్ అయిపోయారు. సో కానీ ఇంకో విషయం మీకు తెలిసేది, రియాజ్ అనే వ్యక్తి, ఖాదర్ భాయ్ అనే వ్యక్తికి మేము అప్పుడప్పుడు రైల్వే హాస్పిటల్ పిలుస్తాం.
అక్కడ సమస్య ఉంది, మీరున్నప్పుడు ఎట్లా మీరు చేసినారో. సో అదేవిధంగా న్యాయంగా మీరు ఉండగలని సెటిల్ అయితే సంతోషం. ఏదైనా సమస్య ఉంటే మీ సేవలు మేము వినియోగించుకోవాలని మేము పర్మిషన్ కోరుతున్నాం. ఎందుకంటే అదే ఇష్టం మూడో సమయం అదే ఏడావాడు పిలిచి పని చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే నారాయణ గారు అంత కష్టపడి మనం పిలిచినప్పుడు అంతా డ్యూటీ చేస్తున్నారంటే మేడం గారి సహకారం ఉండాలా. ఆ విధంగా మేడం గారి సహకారం ఉండడమే ఫర్ ఎవర్ ఉన్నా దర్ ఇస్ ఎ ఉమెన్ బిహైండ్ హిమ్ అనే విషయంలో మాకు తెలిసిన తెలియకపోయినా అది ఆ సహకారం ఉండబట్టి ఆయన క్లిక్ అయినారు. సంతోషం మేడం, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా అంటే అన్ని జరిగిన నారాయణ గారు వచ్చినది ఎందుకో ఈ ఒక 1 year నుంచి హెల్త్ విషయంలో ఆయన చాలా సఫర్ అయినారు. నాతో కూడా డిస్కస్ చేసేవాళ్ళు. కొంచెం పూనా వరకు పూనాలో ముంబై వరకు పోతున్నారు. We hope we will pray to God that God gives good health after retirement and he will flourish after retirement. Thank you so much. ఇంకా ఇప్పుడు చెప్పారు మన మిత్రుడు మా అన్నగారు అనేవాడు రవీంద్ర గారు చెప్పారు. ఆయన నేను హాస్పిటల్ పోయింది అన్న ఎంతో స్టేజ్కి ఎదిగినాడు, డాక్టర్ వరకు పోయినాడని. అవును, వాళ్ళ కజిన్ మధుర అని ఉన్నాడు ఆయన కానీ డాక్టరే. కానీ అన్న ఎప్పుడైనా నేను ఒకసారి పోయినాను, మళ్ళా నేను ఒకసారి పోయినాను హాస్పిటల్కి. నాకు అప్పుడు ఎస్సీఎల్ లో ఉన్నాను. రైల్వే వాళ్ళు వస్తారు, రిసీవ్ చేసుకోవాలా, వాళ్ళని కార్లో తీసుకోవాలా, అవన్నీ పనులు నాకు ఉన్నాయి. ఆర్గనైజేషన్ పరంగా ఎస్సీఎల్ లో ఉన్నాను. నాకు కొద్దిగా పరిస్థితి చాలా ఉంటే హాస్పిటల్ పోయినాను. కొద్దిగా సీరియస్ ఏం లేదు, కొద్దిగా నొప్పి అవుతుందని పోయినాను. పోయిన వెంటనే డాక్టర్ వచ్చి వీళ్ళకి ఈసీజీ చేయాలన్నాడు. ఈసీజీ మళ్ళీ తీసుకోవచ్చు, నాకు అర్జెంట్ పని ఉందంటే ఆయన నన్ను పట్టుకొని ఫోన్ చేసి మా ఇంట్లో వాళ్ళని పిలిపించి నీకు అంత అర్జెంట్ అంటే నేను తొందరగా చేపిస్తాను నీకని వెంటనే అప్పుడు మన అనంతపురం డాక్టర్ ఎవరు రెఫరల్ వచ్చినాడు, సదైన డాక్టర్, ఆయన స్పెషలిస్ట్, ఆయన దగ్గర తీసుకుని పోయిందండి. వెంటనే టకటక ఈసీజీ అన్ని తీపించి ఓకే అయిన తర్వాతే నన్ను బయటకు పంపిస్తారు. ఆయన మర్చిపోయిండొచ్చు. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి మన నాగేంద్రన్న గారు. ఇలా మన డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరు ఏదో ఒక మంచి ఉంది, నేను లేదని చెప్పను. మనకి మామూలుగా ఏదో ఒక చిన్న విషయంలో వస్తుంది, అవి మనసులో పెట్టుకోకుండా మనమంతా నలుగురులకి హ్యాపీగా ఉండాలని నా కోరిక. ఇంకొక విషయం చెప్పాలంటే నాగేంద్రన్న కొంచెం హెల్త్ పరంగా కొద్దిగా అట్లా ఉన్నా కానీ ఇప్పుడు బాగా కోలుకొని చాలా బాగున్నాడు, చాలా సంతోషము. అందరికీ పర్సనల్ బ్రాంచ్ లో 2 ఇంక్రిమెంట్లు వేయలేదు. 2 ఇంక్రిమెంట్లు వేయడంలో వాళ్ళు జాగ్యం చేసి ఏదో మిస్టేక్ చేశారు. ఆయనకి 2 ఇంక్రిమెంట్లు వేయాలని పోయి అడగగా అప్పటికే ఆయన సెటిల్మెంట్ అంతా ఫిక్సేషన్ చేసేసినాము. ఇప్పుడు ఏసీ కాదు, మళ్ళీ ఆయన రిటైర్మెంట్ అయినా చేస్తామని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని మీకు ఆయన రిటర్న్ అయినా మేమేమి పట్టించుకోకుండా ఉందాము, మేము చూస్తామని వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది. ఈ సభాముఖంగా ఆయన ధైర్యంగా ఉందామని మేము కానీ ఆయనకి హామీ ఇస్తున్నాము. అలా నీ విషయంలో ఎప్పుడు నువ్వు రిటర్న్ అయినానో ఇంకా రైల్వేకి ఏం సమయం లేదా అనుకోతే మేము నీ తమ్ముళ్ళతో మేము పనిచేస్తాము. నీ ఏ విషయంలో మేము ముందుంటాం. నీకు పడాల్సిన 2 ఇంక్రిమెంట్లు కానీ ఖచ్చితంగా నీకు మొత్తం సెటిల్మెంట్ అంతా ఎంత రావాల్సిందో అంత మొత్తం అరేంజ్తో సహా ఇప్పిస్తామని హామీ ఇస్తున్నామన్నా. ఎవరు దాని గురించి వరి కావద్దు. మన అన్న సుఖ సంతోషాలతో 2 కొడుకులు ఉన్నారు. ఆయనకి 2 కొడుకులు అనుభవించలేకున్నారు. ఆయన ఏమో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, ఫ్యామిలీ పరంగా అంతా హ్యాపీగా ఉన్నాడు. ఆయన సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఎలక్ట్రికల్ కుటుంబ సభ్యులైనటువంటి అక్రమ్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈనాటి ముఖ్య అతిథి మరియు సన్మాన గ్రహీతైన నాగేంద్ర అన్న గారు ఈరోజు ఆయన రిటైర్మెంట్ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు. అలాగే భవిష్యత్తులో ఆయన జీవనం కూడా బాగా సాఫీగా సాగిపోవాలని చెప్పి ఆయన గురించి 2 మాటలు చెప్తాను. నేను 2004లో రేణిగుంట నుంచి ఇక్కడికి వచ్చాను. ఆ టైంలో హాస్పిటల్లో ఒకే ఒక హెల్పరు, మిగతా వాళ్ళంతా షిఫ్ట్ లో డ్యూటీలో ఉంటుందా. నేను ఒక్కడే హెల్పర్ అయినా ఎంసీఎం తో సమానం నాకు తెలిసి ఆయన అక్కడ. ఎందుకంటే షిఫ్ట్ డ్యూటీలో పొద్దున వస్తారు, మధ్యాహ్నం పోతారు, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు రాత్రికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఏ వరకైనా ఆయన కన్సర్న్లోనే జరగాలి. అలా ఆయన హాస్పిటల్ని అనుమానం తెలిసిన వ్యక్తి. అలాగే ఈ మధ్య ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఎన్ని వచ్చినా శోధనలు వచ్చినా
శత్రువుని ఎలా క్షమించాలని ఆయన చూసే ఈ మధ్య తెలుసుకున్నాను. అంతవరకు నేను నాలో ఆవేశం, కానీ మొన్న చిన్న ఇన్సిడెంట్ లో ఎన్ని జరిగినా ఆ టైంలో ఆయన క్షమించేసినాడు. అలాంటి క్షమాగుణం ఉన్న వ్యక్తి నాగేంద్ర గారు. మీ ఆలోచన విధానం చాలా బాగుంది. ఇలాగే మిమ్మల్ని చూసి మీరు కూడా నేర్చుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఒక అవకాశం ఇచ్చడానికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. భవిష్యత్తులో మీరు బాగా ఉండాలని, మీ కుటుంబం కూడా జీవితం కూడా సాఫీగా సాగిపోవాలని థ్యాంక్ యూ అన్నాను. థ్యాంక్ యూ రామకృష్ణ. ఆయన సహకారం ఎంత ఉందంటే నాకు పెద్ద ఎగ్జాంపుల్, లాస్ట్ 1 వీక్ నుంచి మేము ఈ హాస్పిటల్ ఎలక్షన్ కొత్త ప్యానల్ ఎలక్షన్ చేస్తున్నాము. దానికి నాకు నిన్నటి వరకు ఆయన సహకారం ఇచ్చినాడు. దానికి ఎంతో సపోర్ట్ అయింది నాకు. ఆయన లక్ ఏమంటే కొత్త ప్యానల్ నిన్నటి నుంచి ఫంక్షన్ లో వచ్చింది, ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. లేకుంటే నాకు చాలా కష్టమయ్యేది, నాకి తరుణ్ సార్కి. నీళ్ళు వస్తున్నాయి. సహకారం అందించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మధ్యాహ్నం ఇప్పుడు వెంటనే భోజనాలు ఉన్నాయి, అందరూ భోజనం చేసుకొని పోవాలి. థ్యాంక్ యూ. చూసారు కదా అంకుల్ రిటైర్మెంట్ ఫంక్షన్ ఎలా జరిగింది అనేది. అయితే ఇక్కడ అంకుల్ కొంచెం అయితే ఎమోషనల్ అయితే అయ్యారండి. మాకైతే చాలా బాధేసింది అంకుల్ వచ్చేసరికి. అయితే నేను వెళ్ళనందుకు కూడా నాకు చాలా బాధగా ఉంది, ఫంక్షన్కి వెళ్ళలేదు అనేసి అయితే. కానీ మాకు ఆంటీ అంకుల్ దొరకడం చాలా అదృష్టం అండి, నిజంగా చెప్తున్నా. అసలు ఆంటీ కానీ అంకుల్ కానీ మా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడ చూడండి, మోక్షిత్ ఆంటీ దగ్గరే ఉన్నాడు. మా అక్క దగ్గర కన్నా మోక్షిత్ అయితే ఆంటీ వాళ్ళ దగ్గరే ఎక్కువగా ఉంటాడండి. చాలా బాగా చూసుకుంటారండి. పిల్లల్నే కాదు మమ్మల్ని కూడా చాలా బాగా మాట్లాడిస్తారు ఆంటీ అంకుల్ అయితే. ఇంకా అంతే కాదండి, అంకుల్ వాళ్ళ ఫ్యామిలీలో మేము ఒక మెంబర్ లాగా అయితే అయిపోయాము. దానికైతే మేము ఎప్పటికీ చాలా హ్యాపీగా అయితే ఉంటాము. ఇంకా నాగేంద్ర అంకుల్ ఆంటీ అయితే హ్యాపీగా ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఆంటీ అయితే అంకుల్కి హెల్త్ బాగాలేనప్పుడు అంతా కూడా ఆంటీ ఒక చిన్న పిల్లల్లాగా చూసుకుంటుంది అంకుల్ని. నాకైతే చాలా బాగా నచ్చుతారండి వాళ్ళిద్దరైతే. ఇంకా మేము ఏదైనా కొంచెం డిస్టర్బ్గా ఉన్నా కూడా మమ్మల్ని చాలా బాగా మాట్లాడిస్తారు. అంకుల్ ఆంటీ అయితే ఇంటికి వచ్చేసారు. ఇక్కడ అక్క ఎర్నీళ్ళు తీసేస్తుందండి, జిస్టి తీయడం అంటారు కదా, అలా తీసైతే ఇంట్లోకి అయితే వెల్కమ్ అయితే చెప్తున్నారు అందరు ఇక్కడ. అలానే టెంకాయతో కూడా జిస్టి తీసి అయితే టెంకాయ కూడా కొట్టేస్తున్నారు. అన్న వచ్చేసి అయితే దీప్తి అక్క ఉంది కదా, అంకుల్ వాళ్ళ మేనకోడలు భర్త అండి. ఆ అన్న కూడా ఇక్కడ అంకుల్కి జిస్టి అయితే తీస్తున్నారు. అంకుల్ అయితే రిటైర్మెంట్ అయిపోయి ఇంటికైతే వచ్చేసారు. ఇక నుండి ఇంకా డ్యూటీ టెన్షన్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఇక్కడ అంకుల్కి ఆంటీ అయితే బ్రాచ్లెట్ చేయించారండి, అదే వేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ అన్ని యాడ్ చేస్తాను, చూసేయండి.